ఈ ప్రవచనాన్ని కనుక నీవు నమ్మి విశ్వసించినట్లయితే 45 గంటల్లో ఒక మార్పు నీకు కలగబోతుంది. 45 గంటలు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఒక మార్పును, ఒక అద్భుతాన్ని, ఒక కార్యాన్ని సిద్ధపరిచి ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న ప్రార్థన చేశారండి. పరిశుద్ధం తెలియజేశాడు. ఆగస్టు 8వ తారీఖు నాడు నీ జీవితంలో వచ్చే ఒక మార్పు ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇది ఎగ్జాక్ట్గా 45 గంటల్లో ఉంది. ఈ 45 గంటల్లో దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకొని ఒక కార్యం చేయబోతున్నాడు. ఆగస్టు 8 నాడు ఒక మార్పు, ఒక మేలు, ఒక అద్భుతం, ఒక కార్యం నీ జీవితంలో జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని టైప్ చేయండి. నేను ప్రార్థన చేశాను. ప్రభు నాకు వాక్యాన్ని ఇచ్చారండి. అది మీకా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం నుంచి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అన్యజనులు అవి చూచి సిగ్గుపడతారు, కానీ 10వ వచనంలో ఐగుప్తు దేశం నుండి నువ్వు వచ్చినట్టుగా జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపడుతును. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను అద్భుతాలు చేస్తాను, మేలు చేస్తాను, కార్యం చేస్తాను, నేను దర్శిస్తాను. ఎలాగైతే ఐగుప్తు నుంచి మీరు వచ్చినప్పుడు నేను దర్శించానో అలాగే మిమ్మల్ని దర్శిస్తాను, కార్యం చేస్తానని పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు. నేను ప్రార్థన చేశాను. ఆగస్టు 8 నాడు నీ జీవితంలో వచ్చే ఒక మార్పు ఉందని సెలవిచ్చాడు. ఈ ఆగస్టు 8వ తారీఖు నాడు దేవుడు మార్పును తీసుకురాబోతున్నాడు. సో ప్రభు సెలవిచ్చాడు వైజాగ్ పట్టణంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని. సో కాబట్టి ఆగస్టు 8 నాడు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామండి. ఇది ప్రవచన స్వస్థ విడుదల ఉజ్జీవ సభ. ఈ ఉజ్జీవ సభలో ఎవరైతే పాల్గొంటారో వాడిని దర్శిస్తాను, మేలు జరిగిస్తాను, మార్పు తీసుకొస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. నీ కుటుంబంలో పోరాటాలు ఉన్నాయా? నిరుత్సాహం ఉందా? చేతబడి పనిచేస్తుందా? దిగ్గుతోచని స్థితిలో ఉన్నావా? దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నావా? అనేక మంది వ్యతిరేకంగా ఉన్నారా? సంకటాలు ఉన్నాయా? ఏం చేయాలో తెలియక దిగ్గుతోచిన స్థాయిలో ఉన్నావా? అయినట్లయితే ఆ రోజు నీ రోజు, ఆ రోజు నేను దేవుడు దర్శించే రోజు, కార్యం చేసే రోజు. ఎందుకంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దూతలతో సంచారం చేయబోతున్నాడు. ఈ మీటింగ్లో కార్యాలు చేయబోతున్నాడు. రోగాలు నయమవుతున్నాయి, దయ్యాలు బయటకు వస్తున్న మంత్రశక్తులు కాలిపోతున్నాయి. ఈ ఆగస్టు 8 నాడు దూతలు ప్రత్యేకంగా 7 దూతలు ఆత్మలోకంలో పరిశుద్ధాత్మడు బయలుపరిచాడు. 7 దూతలు ఈ యొక్క వైజాగ్ మీటింగ్లో సంచారం చేయబోతున్నారు. ఈ 7 దూతలు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా దర్శిస్తారు. ఆ రోజు మార్పు వచ్చే రోజు, సమస్యలను తొలగిపోయే రోజు, సంకటాలు తొలగిపోయే రోజు, బంధకాలు తొలగిపోయే రోజు, నీ జీవితంలో కార్యం జరిగే రోజు, నీ జీవితంలో సమస్యలన్నీ కూడా కాలిపోయే రోజు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? మీరు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారా? అయినట్లయితే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. ఆగస్టు 8వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. స్థలం కేవీఆర్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ శ్రీకన్య థియేటర్, రైల్వే న్యూ కాలనీ, వైజాగ్. అది వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 or 2 కిలోమీటర్స్ ఉంటుందని గూగుల్ మ్యాప్లో మీరు కేవీఆర్ ఫంక్షన్ హాల్ టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. రండి, కుటుంబాలుగా రండి, పాల్గొనండి. దేవుడు దర్శించబోతున్నాడు. నీ సమస్యలతో రండి, నీ బంధకాలతో రండి, నేను పీడించే దైవశక్తుల్ని తీసుకొని రండి. పరిశుద్ధాత్మ దేవుడు మార్పు తీసుకురాబోతున్నాడు. ఈ మార్పు తాత్కాలిక మార్పు కాదు, ఇది సదాకాలం ఉండే మార్పు. ఈ మార్పు నీ కుటుంబాన్ని మార్చేస్తుంది, నీ చరిత్రను మార్చేస్తుంది, నీ గతి స్థితిని మార్చేస్తుంది. ఈ మార్పు నేను గొప్పవాణి చేస్తుంది, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతుంది. ఇంకా అనేకమైన కార్యాలు జరగబోతున్నాయి. నేను ప్రత్యేకంగా ప్రవచించబోతున్నాను, డెలివరీ చేయబోతున్నాను. సో వచ్చే వారికి ఫ్రీ అపాయింట్మెంట్ టోకన్స్ ఇస్తున్నాను. సో ప్రేయర్ లైన్లో నేను డెలివరీ చేయబోతున్నాను. చాలా కార్యాలు జరగబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీ సర్కిల్లో రోగులు ఉన్నారా? దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారా? అయితే తీసుకురండి, విశ్వాసంతో రండి. మీరు కాలు చేతులతో పోరు. ఎందుకంటే దేవుడే స్వయంగా, పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా ఈ మీటింగ్లో సంచారం చేస్తున్నాడు. మీ బాధలు చూశాడు, మీ సంకటాలు చూశాడు, మీ రోగాలు చూశాడు. వైజాగ్ పట్టణంలో విశ్వాసులు జనాలు పడుతున్న బాధలు చూశాడు. ప్రవక్తల్ని అక్కడ తీసుకొని వస్తున్నాడు. కాలు చేతులతో రావడం లేదు, అభిషేకంతో వస్తున్నారు. రండి. ఎవరైతే ఈ వైజాగ్ మీటింగ్లో పాల్గొంటారో మేలు జరుగుతుంది, మార్పు జరుగుతుందని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. అద్భుతం పొందుకుంటాను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. సాక్ష్యం అక్కడే చెప్తాను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. నీ ఇంట్లో మార్పులు చేర్పులు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. రిసీవ్. ఈ మీటింగ్ను గురించి మీ స్నేహితుల బంధువులకు తెలియచేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విశ్వాసంతో ఈ ప్రవచనం మాకు ఎత్తిపట్టుకుంటుండగా, వైజాగ్ మీటింగ్కి వస్తుండగా మీరు దేవుడి యొక్క సందర్శనం పొందుకుంటానని ప్రవచిస్తున్నాను. ఆగస్టు 8వ రోజు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చే రోజుని ప్రవచిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు టైప్ చేయండి, ఐ రిసీవ్. గాడ్ బ్లెస్.